తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి ధ్యేయంగా ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సాగింది. అందులో భాగంగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు పలు విజ్ఞప్తులు చేశారు సీఎం. హైదరాబాద్ సమగ్ర సీవరేజ్ మాస్టర్ ప్లాన్ను అమృత్ 2.0లో చేర్చాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా చేపట్టాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు సీఎం. చారిత్రక హైదరాబాద్ నగరంలో పురాతన మురుగు శుద్ధి వ్యవస్థ ఇప్పటికీ ఉందని, అది ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా లేదని కేంద్ర మంత్రికి వివరించారు. హైదరాబాద్ సమీప మున్సిపాలిటీలో సైతం సరైన మరుగునీటి పారుదల వ్యవస్థ లేదని తెలిపారు. ఇక హైదరాబాద్లో ప్రజల జీవన ప్రమాణాలు ప్రపంచ స్థాయి నగరంలో మాదిరి ఉండాలంటే నగరంతో పాటు సమీప మున్సిపాలిటీలో 100% మురుగు శుద్ధి చేయాల్సిన అవసరం ఉందని మంత్రి ఖట్టర్కు వివరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్తో పాటు సమీప 27 మున్సిపాలిటీలతో కలుపుకొని 7,444 కిలోమీటర్ల మేర 17,212 కోట్లతో సిఎస్ఎంపీకి డిపిఆర్ రూపొందించినట్లు ఖట్టర్కు సీఎం తెలిపారు. ఆ డిపిఆర్ను కేంద్ర మంత్రి ఖట్టర్కు అందజేశారు. సిఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చి ఆర్థిక సాయం అందించాలని లేదా ప్రత్యేక ప్రాజెక్టుగా గుర్తించి నిధులివ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. హైదరాబాద్ నగరంలో 55 కిలోమీటర్ల మేర మూసీ నది ప్రవహిస్తోందని, ఇరువైపులా కలిపి 110 కిలోమీటర్ల మేర నగరంలోని మురుగు అంతా మూసీలోనే చేరుతోందని కేంద్ర మంత్రి ఖట్టర్కు తెలిపారు సీఎం రేవంత్. ఇలా మురుగు మూసీలో చేరకుండా ఉండేందుకు ట్రంక్ సీవర్స్ మెయిన్స్, లార్జ్ సైజ్ బ్యాక్స్ డ్రైన్స్, కొత్త సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణానికి 4,000 కోట్ల రూపాయలతో డిపిఆర్ రూపొందించినట్లు తెలిపారు. ఆ డిపిఆర్ను కేంద్ర మంత్రికి సీఎం సమర్పించారు. ఆ డిపిఆర్ను ఆమోదించడంతో పాటు పనుల అనుమతికి చొరవ చూపాలని సీఎం కోరారు. హైదరాబాద్ మెట్రో రెండవ దశ విస్తరణకు సంబంధించి నాగోల్ శంషాబాద్ 36.8 కిలోమీటర్ల, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 11.6 కిలోమీటర్ల, రాయదుర్గం కోకాపేట నియోపోలిస్ 7.5 కిలోమీటర్ల, ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట 13.4 కిలోమీటర్ల, మియాపూర్ పఠాన్ చెరువు 7.1 కిలోమీటర్ల, ఎల్బీ నగర్, హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల మేర డిపిఆర్లు పూర్తయినట్లు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ కారిడార్ల నిర్మాణానికి 24,269 రూపాయలు వ్యయమవుతుందని అంచనా వేశామని, దీనిని కేంద్రం తెలంగాణ ప్రభుత్వం 50-50% రేషియోలో జాయింట్ వెంచర్గా చేపట్టాలని భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన డిపిఆర్ను సమర్పిస్తామని తెలిపారు. అది త్వరగా కార్యరూపం దాల్చేందుకు సహకరించాలని ఖట్టర్ను కోరారు.